జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శించారు. జగన్ పాదయాత్రపై షర్మిల వ్యాఖ్యలను ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వం నుండి పిలుపు రాగానే ఓ జోకర్లా మాట్లాడుతుందని అన్నారు. సత్యసాయి జిల్లా సోందేపల్లి మండలంలో చేనేతలకు బాసటగా ఉషశ్రీ చరణ్ ర్యాలీని నిర్వహించారు. చేనేతలకు సబ్సిడీపై ముడి సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. అండ్ హ్యాండ్లూమ్స్కి ఏదైతే ఉచిత కరెంటు ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పినామో అది ఇస్తామని చెప్తా ఉంది. అంటే సవితమ్మకు ప్రజలందరూ కూడా ఏప్రిల్ ఫుల్ చేయాలని ఏప్రిల్లో ఇస్తానని చెప్తా ఉంది. ప్రజలు స్పెషల్లీ వీవర్స్ వాళ్ళందరూ ఒక చెవిలో నీకేమన్నా కాలీఫ్లవర్ కనపడతా ఉందని నేను ఈరోజు సవితమ్మని అడుగుతున్నాను. మంత్రిగా 2 ఏళ్ళు ఉన్నావు, ఏ రోజు కూడా ఉచిత కరెంట్ గురించి నువ్వు మాట్లాడలేదు వీవర్స్కు. ఈరోజు మేము ఉద్యమం చేపడతామంటే ఈరోజు మాట్లాడేకి వచ్చినావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందామా? కురుబ సామాజిక వర్గానికి కూడా కమ్మడి నేసే వాళ్ళందరికీ కూడా డబ్బిచ్చే కార్యక్రమం, ఆ రోజు 24,000 ఇచ్చే కార్యక్రమం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు కురుబ కులంలో పుట్టి కూడా ఈ ఒక్క కమ్మడి నేసే ఒక్క వృత్తి కూడా అంతరించిపోతా ఉంది అంటే నువ్వేం చేస్తున్నావు? ముడి సరుకు ఏదైతే ఉందో దానిపైన కూడా సబ్సిడీ ఇవ్వాలి. పనిముట్లు కూడా వీవర్స్ కమ్యూనిటీలో వాళ్ళు తీసుకునే పనిముట్లు కూడా సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం. షర్మిల గారికి ఒకటే మాట అడుగుతున్నాం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే అర్హత ఆమెకి ఏముంది? ఆమె సీజనల్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. సీజనల్గా అంటే ఎప్పుడు ఎన్డీఏ అలయన్స్ నుంచి గులా వస్తుందో అప్పుడు కుమ్మకై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేంత అర్హత ఆమెకేముంది? లాస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కూడా ఆమె ఖచ్చితంగా నైతికంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. నేను సోషల్ మీడియాలో పేపర్లో చూస్తున్నాను, ఆమె ఎక్కడ పోటీ చేయాలని పోటీ చేసిందో అక్కడికే ఒక గెస్ట్ లాగా పోతా ఉంది. అసలు ఏపీ రాజకీయంలో ఎక్కడ కూడా ఏమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. పోనీ ప్రతిపక్షంలో ఉన్నామని ఎక్కడైనా ధర్నాలు ఉద్యమాలు చేసిన ఒక మార్కు కూడా మనకు కనపడలేదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారంటే ఆడ ఎన్డీ అలయన్స్ వాళ్ళు కూడా తెలుగుదేశము పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బీజేపీ వాళ్ళు భయపడినట్ల ఈమె కూడా వాళ్ళ బులావ్ ప్రకారం ఈమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అంటే చాలా హాస్యాస్పదం.